చిన్నతనం నుంచి చంద్రహాసుడు అనేవాడికి రాజు కావాలని ఉండేది. అలాంటి కోరికతో అతను కష్టపడి చదువుకుని రాచవిద్యలన్నీ అభ్యసించాడు. కొందరు యువకులకు తనలో విశ్వాసం కలిగించి వారిని తన అనుచరులుగా చేసుకున్నాడు. నిర్జన ప్రాంతంలో నగరం నిర్మించి దానికి రాజు కావాలని చంద్రహాసుడి కోరిక. రాజధానిని నిర్మించేటప్పుడు స్థల ప్రభావం చూడడం కనపరం అన్నాడు చంద్రహాసుడితో అతని పురోహితుడు. చంద్రహాసుడు అలాంటి స్థలం కోసం వెతకగా చిట్టచివరకు ఒక చోటు కనబడింది. అతను చూస్తుండగా ఆ ప్రదేశానికి వేటకుక్కలు కుందేళ్లను తరుముకుంటూ వచ్చాయి. ఆ ప్రదేశానికి చేరుతూనే కుందేళ్లు పారిపోవడం మాని వేటకుక్కల మీద తిరగబడి వాటిని తరిమేశాయి. చంద్రహాసుడు ఆ స్థలంలో తన రాజధాని కట్టించి దానికి కుందేలు నగరం అని పేరు పెట్టాడు. దానికి రాజు చంద్రహాసుడు. ఆ నగరం లవంగదేశపు సరిహద్దున ఉండడం వల్ల ఆ దేశపు రాజు చంద్రహాసుడిపైకి యుద్ధానికి వచ్చాడు. కుందేలు నగరం దుర్భేద్యంగా నిర్మించబడింది. నగరంలో ఉన్న సైనికులు కొద్దిమందే అయినా తమకు అపజయం లేదన్న నమ్మకం గలవాళ్లు. యుద్ధంలో చివరకు లవంగదేశపు రాజు ఓడిపోయాడు. కాలక్రమాన చంద్రహాసుడి రాజ్యపు పొలిమేరల మీద ఉన్న రాజులందరూ అతని ముందు ఓడిపోయారు. అతని రాజ్యం విస్తరించింది. అతను చక్రవర్తి అయ్యాడు. చంద్రహాసుడి కొడుకు పద్మసేనుడు సరిగా విద్యాభ్యాసం చేయక యుక్తవయస్కుడయ్యే సమయానికి ఆవలక్షణాలన్నీ అలవరచుతున్నాడు. ఈ స్థితిలో చంద్రహాసుడు హఠాత్తుగా గుండె ఆగి మరణించాడు. పద్మసేనుడు రాజు అయ్యాడు. కాని అతనికి రాచరికపు బాధ్యతలు నిర్వహించే సామర్థ్యం లేదు. అందుగురించి అతను భయపడుతుంటే కుందేలు నగరం స్థల ప్రభావం వల్ల మనకేమీ భయం లేదు అని మంత్రి కుమారుడు ధైర్యం చెప్పాడు. తమ చక్రవర్తి అసమర్థుడని సామంతులకు త్వరలోనే తెలిగివచ్చింది. భవంగదేశపు సామంతుడు పెద్ద సేనతో కుందేలు నగరం మీదకి దండెత్తి వచ్చాడు. అప్పుడు జరిగిన యుద్ధంలో పద్మసేనుడు చిత్తుగా ఓడిపోయి మంత్రి కుశూరుడితో కలిసి రహస్యంగా అడవుల్లోకి పారిపోయాడు. స్థల ప్రభావం వల్ల రాజ్యం సంపాదించి నా తండ్రి చక్రవర్తి కాగలిగాడు. కుందేళ్ల చేత వేటకుక్కలను తరిమి కొట్టించిన స్థల ప్రభావం నన్ను మాత్రం కాపాడలేకపోయింది. నేను కుందేళ్ల కన్నా అసమర్థుణ్ణి అని అతను వాడు. ఇతనికి ఉపశమనం కలిగించే ఉద్దేశ్యంతో మంత్రు కొడుకు, విచారించకండి ప్రభూ. మీరు ఓడిపోకారణలు స్థల ప్రభావమే కాని మీ అసమర్థత కాదు. అక్కడిదాకా కుందేళ్లను తరుముకుంటూ వచ్చిన వేటకుక్కలు అక్కడికి రాగానే తిరుగుముఖం పట్టినవంటే కుందేళ్లకు ధైర్యాన్ని ప్రసాదించిన స్థలమే వేటకుక్కలకు అధైర్యం కలిగించిందన్నమాట. మీరు మహాపరాక్రమశాలి కనుకనే స్థల ప్రభావం మీ ప్రతాపాన్ని నశింపజేసింది. కుందేలు లాంటి లవంగదేశపు రాజు గెలిచాడు అన్నాడు. స్థల ప్రభావం రెండు వైపులా పదును గల కత్తి అయినప్పుడు దాన్ని నమ్ముకోవటం కన్నా మనుషుల శక్తి సామర్థ్యాలనే నమ్ముకోవటం మంచిదని పద్మసేనుడు గ్రహించాడు.